అలసులు మందబుద్ధియుతులల్పతరాంగాయువు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవియుంజేయజాలరి కలియుగమందు మానవులు కావున నయది సర్వసౌఖ్యమై ఎలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే శుభం. అలసులు మందబుద్ధియుతులల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవియున్ చేయజాల ఈ కలియుగమందు మానవులు కావున నియది సర్వసౌఖ్యమై ఎలవడో ఏమిటంబడమో ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే శుభం. అలసులు మందబుద్ధియుతులల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవియుంజేయజాలరి కలియుగమందు మానవులు కావున నయది సర్వసౌఖ్యమై ఎలవడో ఏమిటింబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే పోతన మహాభాగవతం ప్రథమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శౌనకాది ఋషులు ఈ విధముగా సూత మహర్షిని ప్రశ్నించినారు. పద్యభావము. మునీంద్ర, ఈ కలియుగములోని మానవులందరూ సోమరిపోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు, నానా విధాలైన భయంకర వ్యాధులు పట్టి పల్లారుస్తున్న దురదృష్టవంతులు. వారు మిక్కిలి మందమైన భాగ్యము కలవారై రోగములు మొదలైన వాటి చేత పీడింపబడుతున్నారు. అంతేకాక వారు సత్కార్యములేవీ చెయ్యడానికి అసమర్థులు అవుతున్నారు. అందువలన వారికి సమస్త సుఖములను ఏది కలిగిస్తుందో, ఏది వారి ఆత్మలకు శాంతిని ప్రసాదిస్తుందో అటువంటి మార్గాన్ని మాకు తెలియజేయుము అని శౌనకాది ఋషులు సూత మహర్షిని ఈ విధముగా తెలిపినారు.